ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. తిరుమలలో అంగప్రదక్షిణ చేస్తే నిజంగా కోరికలు నెరవేరుతాయా? తిరుమలలో అంగప్రదక్షిణ అంత కష్టమా? నేను స్వయంగా చేసి చెప్తున్నాను. ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. ఈ రోజు వీడియోలో తిరుమలలో గిరి ప్రదక్షిణ అంటే ఏమిటి, ఎలా చేస్తారు, అలా చేయడం వల్ల ఏం లభిస్తుంది అనేది ఈ వీడియోలో 1 by 1 చూద్దాం. తిరుమల వెళ్ళడం ప్రతి భక్తుని కల, కానీ నాకు ఒక ప్రత్యేకమైన కోరిక స్వామివారి దయతో అంగప్రదక్షిణ చేయాలని. నేను ఆన్లైన్లో 4 times ట్రై చేస్తే ఒక్కసారి వచ్చింది. చాలా రోజులకి ఎదురు చూసిన తర్వాత చివరికి నాకైతే స్వామివారి దయతో అంగప్రదక్షిణ చేసే అవకాశం అయితే వచ్చింది. అసలు అంగప్రదక్షిణ అంటే ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. అంగప్రదక్షిణ అంటే భక్తుడు తమ శరీరాన్ని పూర్తిగా నేల మీద ఉంచి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం. అంగ అంటే శరీరం, ప్రదక్షిణ అంటే దేవుని చుట్టూ తిరగడం. అంటే మన శరీరం మొత్తం స్వామివారికి సమర్పించడం అని అర్థం. ఇలా మన శరీరాన్ని మొత్తం స్వామివారికి సమర్పించి చేసే ప్రదక్షిణే అంగప్రదక్షిణ అంటారు. అసలు తిరుమలలో అంగప్రదక్షిణ ఎందుకు చేస్తారనేది ఇప్పుడు చూద్దాం. భక్తులు తమ కోరికలు నెరవేరాలని, చేసిన పాపాలు తొలగిపోవాలని, స్వామివారికి కృప పొందాలని, స్వామివారి అనుగ్రహంతో అంగప్రదక్షిణ చేస్తారు. ఇది సంపూర్ణ శరణాగతికి సంకేతకం. నేను ఏమీ కాదు స్వామి అంటే మన మానవ శరీరంలో ఉన్న కోపం, ఈర్ష్య, నేనే గొప్పవాడిని అనే భావనలన్నీ పోయి నేను ఏమీ కాదు స్వామి, అన్నీ నువ్వే స్వామి అనే భావంతో భక్తులు అంగప్రదక్షిణ చేస్తారు. తిరుమలలో అంగప్రదక్షిణ చేయడం వల్ల ఏం లభిస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. తిరుమలలో అంగప్రదక్షిణ చేయడం వల్ల మనసుకు శాంతి లభిస్తుంది, అహంకారం తగ్గుతుంది, భక్తి మరింత పెరుగుతుంది. కొందరు తమ కోరికలు నెరవేరాయని కూడా అనుభవంగా చెప్తారు. ముఖ్యంగా ఇది మనసుకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తుంది. ఇది కేవలం శరీరంతో చేసే పని కాదు, ఇది మనసుతో విశ్వాసంతో చేసే భక్తి యాత్ర. మీలో ఎవరైతే అంగప్రదక్షిణ చేశారో మీ అనుభవాన్ని కామెంట్లో తెలియచేయండి. ఇప్పుడు తిరుమలలో అంగప్రదక్షిణ ఎలా చేస్తారు, చేసే విధానం ఎలాగా అనేది 1 by 1 ఈ వీడియోలో చూద్దాం. మీకు టికెట్లు ఉన్న డేట్ కన్నా ముందు రోజే రాత్రికే మీరు కొండపైకి అయితే చేరుకోవాలి. అంటే నా అంగప్రదక్షిణ డేట్ వచ్చి 12వ తారీఖు అయితే నేను 11వ తారీఖు రాత్రి అయితే కొండపైకి చేరుకున్నాను. అక్కడ రూమ్ అయితే తీసుకొని కొంత సమయం విశ్రాంతి అయితే తీసుకున్నాను. 12వ తారీఖు ఉదయం 1 గంటకి స్వామివారి పుష్కరంలో స్నానం చేస్తారు. ఆ చల్లని నీళ్ళలో మునిగితే శరీరం మాత్రమే కాదు, మనసు కూడా పవిత్రంగా మారినట్లు అనిపిస్తుంది. ఆ పుష్కరంలో ఉదయం స్నానం చేస్తూ ఆ అనుభూతి మాటల్లో చెప్పలేను. స్వామివారి పుష్కరంలో స్నానం చేశాక ఆలయం ఎదుటి నుంచి శుద్ధం గేట్ నుంచి ఏటీసీ సర్కిల్ వద్దకు అయితే పంపుతారు. అక్కడ నుండి అంగప్రదక్షిణ కోసం మగవారికి ఒక లైను, అలాగే ఆడవారికి ఒక లైన్ అయితే నిలబెడతారు. స్వామివారికి సుప్రభాతం స్టార్ట్ అవ్వగానే ముందుగా ఆడవారిని అయితే లోపలికి పంపిస్తారు. వాళ్ళ తర్వాత అరగంట అయిన తర్వాత మళ్ళీ మగవారిని లోపలికి పంపిస్తారు. అంగప్రదక్షిణ కోసం క్యూలో నిలబడినప్పుడు చుట్టూ చూస్తే ఎంతోమంది భక్తులు. అందరి ముఖాల్లో ఒకే భావన, భక్తి, నమ్మకం. ఇప్పుడు స్వామివారికి అయితే సుప్రభాతం అయితే స్టార్ట్ అవుతుంది. అందుకే మొదటిగా ఆడవారిని అయితే లోపలికి పంపిస్తున్నారు. ఆడవారి లోపలికి వెళ్ళిన అరగంట తర్వాత మగవారిని అయితే లోపలికి పంపిస్తారు.
ఇప్పుడు మగవారిని అయితే లోపలికి పంపిస్తున్నారు. అంటే లోపల ఆడవారిది అయితే అంగప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. అప్పటి వరకు ఆడవాళ్ళకైతే దర్శనం ఏమైతే జరగదు. పక్కన నుంచోబెడతారు. ఇప్పుడు మగవారికి అంగప్రదక్షిణ అయిపోయిన తర్వాత సుప్రభాతం అయిన తర్వాత అప్పుడు దర్శనం అయితే మనకుంటుంది. అసలు లోపల అంగప్రదక్షిణ అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. మనం ఆనంద నిలయం నుంచి దర్శనం చేసుకొని స్వామివారిని బయటకు వస్తాం కదా, అక్కడి నుంచి అనేది మన అంగప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసిస్తారు. అక్కడి నుంచి విమాన వెంకటేశ్వర స్వామి విగ్రహం కన్నా కొంచెం ముందు వరకు అయితే అంగప్రదక్షిణ చేయనిస్తారు. ఆ తర్వాత సేవ చేసేవాళ్ళు అయితే మనల్ని అయితే లేపేసి పక్కన నుంచోబెట్టి తర్వాత దర్శనానికి అయితే పంపిస్తారు. ఇలా అంగప్రదక్షిణ అయితే మనకైతే చేయనిస్తారు. అంగప్రదక్షిణం ప్రారంభమైనప్పుడు మొదట కొంచెం కష్టంగా అనిపించింది. నేల మీద పడుకొని పూర్తిగా ముందుకు కదలడం అంటే సులభం కాదు. కానీ ప్రతిసారి గోవింద గోవింద అనే నామంతో పలికినప్పుడల్లా ఒక కొత్త శక్తి అయితే వస్తుంది. ఆ ప్రయాణం శారీరకంగా కష్టమైనది, కానీ ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ప్రతి ప్రదక్షిణలో నా మనసు మరింత ప్రశాంతంగా మారింది. స్వామివారికి దగ్గరికి చేరుతున్నాననే భావనలో ఎంతో ఆనందాన్ని నింపింది. అంతలో నా అంగప్రదక్షిణం అయితే పూర్తయింది. స్వామివారి దర్శనం కలిగింది. ఆ క్షణం నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు. ఆ అనుభూతి జీవితాంతం గుర్తుండిపోయేలాగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఇది కేవలం ఒక ఆచారం కాదు, ఇది ఒక భక్తి ప్రయాణం. మీకు కూడా అవకాశం దొరికితే ఒకసారి అంగప్రదక్షిణ తప్పకుండా చేయండి. మీ అనుభవాన్ని కామెంట్లో తెలియచేయండి. మీకు గనక ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.